నేను 7th స్టాండర్డ్లో ఉన్నప్పటి నుంచి నా తలలో యూఎస్కి రావాలి, మాస్టర్స్ చేసిన తర్వాత జాబ్ చేయాలి అండ్ కుదిరితే ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటూ ఆ ప్లాన్ నా తలలో ఉండేది. అదే రకంగా నేను నా గ్రేడ్స్ అయినా, నా స్టడీస్ అయినా, నా లైఫ్ అయినా అలాగే ప్లాన్ చేసుకున్నాను. బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేసేసిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. సో ఆ జాబ్ ఎక్కిన ఫస్ట్ డే నుంచి నా తల్లో ఎప్పుడు ఇలా లేకుండే దట్ ఐ గోట్ అ జాబ్ నౌ, నా దగ్గర ఐ హ్యావ్ మై ఓన్ మనీ, సో నాకు కావాల్సింది నేను కొనుక్కుంటాను, చేసుకుంటాను. ఎవ్రీ టైమ్ ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండేది వైల్ ఐ వాజ్ స్పెండింగ్ దట్ మనీ. ద రీజన్ వైజ్ ఆ మనీ నాదే, కానీ always I used to have one ambition that I have to save as much money as I can so that I can afford a life to my future self, just the way how I have been planning from so many years. And kind of అలాగే జరిగింది. నేను చాలా తక్కువ టైంలోనే ఇనఫ్ మనీ సేవ్ చేశాను సో దట్ ఐ కుడ్ యాక్చువల్లీ వర్క్ ఆన్ మై పేపర్స్ అండ్ ఆల్ ద డాక్యుమెంటేషన్స్ అవన్నీ. అండ్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో వ్లాగ్ కూడా చేశాను, హౌ ఐ గాట్ మై వీసా అండ్ ఎవ్రీథింగ్. అండ్ నాకు వీసా వచ్చింది తర్వాత మాస్టర్స్ కూడా ఐ డి నాట్ టేక్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ఎనీ వన్. కంప్లీట్గా నాపైనే నాకు లోన్ వచ్చింది. ఆ లోన్ త్రూ నేను మాస్టర్స్ కంప్లీట్ చేశాను. మాస్టర్స్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేస్తూ నార్మల్ అందరిలాగే నేను పార్ట్ టైం చేశాను, ఇంటర్న్షిప్ చేశాను. అండ్ దెన్ నాకు ఫైనలీ జాబ్ వచ్చింది. నేను ఆ జర్నీ గురించి ఎక్కువ ఇప్పుడు మాట్లాడలేదు, కుదిరితే మాట్లాడతాను. కానీ జాబ్ వచ్చేసిన తర్వాత కూడా ఇప్పుడు నా దగ్గర ఆప్షన్ ఉంది దట్ నాకు లోన్ ఉంది, ఐ హ్యావ్ అ హ్యూజ్ లోన్. కానీ నాకు ఇప్పుడు కూడా ఆప్షన్ ఉంది టు యాక్చువల్లీ స్పెండ్ ద మనీ. బట్ ఈ మైండ్ సెట్ ఎప్పుడు నాది చేంజ్ అవ్వదు దట్ ఐ హ్యావ్ టు సేవ్ అ లాట్ ఆఫ్ మనీ. సో మీరు కూడా నా అలాగే ఉంటారా? నాకు కామెంట్స్లో చెప్పండి.